హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మంగారి కళ్యాణ మహోత్సవం ముందుగా గణపతి పూజ అయితే ఘనంగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గణపతి పూజ జరిగిన తరువాత స్వామివారికి కళ్యాణ వేడుక అనేది జరుగుతూ ఉందన్నమాట. మీరు కూడా వీక్షించండి. ఈ చిన్న బాబుతో కాస్తసేపు సరదాగా టైం స్పెండ్ చేశాను. అంగరంగ వైభవంగా ఆ పోత్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. 3 days నుంచి కూడా ఈ పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎంత అందంగా అలంకరించారో చూడండి. మేళం ఎంత చక్కగా వాయిస్తున్నారో, అసలు చాలా అద్భుతంగా వాయిస్తున్నారు వాళ్ళైతే. పంతులు గారు చెప్పినటువంటి ఏ పాట అయితే వాయించమంటారో అదే పాట చాలా చక్కగా వాయిస్తున్నారు ఫ్రెండ్స్. బ్రహ్మంగారి స్వామికి అక్కడ కావలసినటువంటి అంటే కళ్యాణం జరిగిన తర్వాత నెక్స్ట్ డే అన్నదానం చేస్తారు ఫ్రెండ్స్. దానికోసం అనేసి భక్తులు అందరూ కూడా ఎవరెవరికి తోచినంత వాళ్ళు రైస్ కావచ్చు, పప్పు దినుసులు ఏవన్నా కానీ వంట చేయడానికి అవసరమయ్యే కూరగాయలు కానీ ఏవైనా కానీ, అలాగే కొంతమంది విరాళాలు కూడా ఇచ్చారు. ఆ విధంగా స్వామి కళ్యాణం అలాగే పూజ అన్నదానం అయితే మాత్రం అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరుగుతుంది ఫ్రెండ్స్. అసలు జనాలు అప్పటి వరకు ఉండరు. పూజా కార్యక్రమం జరిగే అంతసేపు గుడిలోకి మోయినంగా ఉన్నట్టే ఉంటుంది. అది నెక్స్ట్ డే అన్నదానం మాత్రం అసలు ఎక్కడి నుంచి ఎలా వస్తారో తెలియదు ఫ్రెండ్స్. ఆ టయానికి వచ్చేసి చక్కగా ఆ కార్యక్రమాన్ని అయితే జయప్రదం చేస్తారనమాట. వండినటువంటి ఆ పదార్థాలు వేస్ట్ అవ్వకుండా ఎంచక్కా భోజనాలు అయితే అద్భుతంగా జరుగుతాయి అన్నమాట. చాలా జనం వస్తారు. మేము కందుకూరు వచ్చిన తర్వాత నుంచి ఈ టెంపుల్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాము. మాకు ఇలవేల్పు బ్రహ్మంగారు కాబట్టి మేము ఎప్పుడు వెళ్తూ ఉన్నాం. ఈ 7 years అవుతుంది సుమారుగా మేము వెళ్ళసాగి. స్వామికి చాలా చక్కగా నిర్వహిస్తారు ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చుతుంది. మీరు కూడా చూసి ఆ స్వామి కృపా కటాక్షాలకు సొంతం చేసుకుంటారని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. వీడియోలో స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షించండి. ఆనందోత్సవాలను మనం అందరం కూడా పొందుదాము. అలాగే ఆ బ్రహ్మంగారి ఆశీస్సులను పొందుదాము. ఈ విధంగా ఈ కళ్యాణాన్ని వీక్షించిన వారు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారికి అయ్యవారికి మధ్యలో ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను అనమాట. తెర అయితే పెట్టారనమాట. ఇప్పుడు అనే విధంగా పంతులు గారు స్వామివారి కళ్యాణాన్ని చేస్తున్నారు కదా, తెర ఏ విధంగా పట్టుకున్నారో కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నాకైతే భలే జీలకర్ర బెల్లం బాగా పెడుతున్నారనమాట. అది విగ్రహాలకి చేస్తున్నప్పుడు కూడా ప్రతిదీ పొల్లుపోకుండా స్వామివారు అక్కడే ఉన్నారు. అమ్మవారు అయ్యవారు వాళ్ళిద్దరూ ఇరువురు చూసుకోకుండా
ఆ విధంగా తెరను మధ్యలో ఉంచి ఇలా చేస్తూ ఉంటారు కదా. ఈ కార్యక్రమం అయితే నాకు బాగా నచ్చుతుంది. స్వామి మనతోనే ఉన్నాడు, మనం చూస్తున్నాము అనే భావనతో కానీ చూసినట్లయితే మనకి మన దగ్గరే స్వామి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడో లేడు దేవుడు, మనలోనే ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు మాకు ధ్యానం దగ్గర కూడా. అలాగే ఇటువంటి దేవాలయాల్లో మనం మంచి ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి నేను కాసేపు ధ్యానం అయితే చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చేసాను. ఓకే, థ్యాంక్ యూ.